అనుబంధ విభాగాలు, రైతు విభాగం, విద్యార్థి విభాగం, లేకపోతే సోషల్ మీడియా విభాగం, అలాగే 29 విభాగాలు ఉన్నాయి. అలాగే రాష్ట్ర స్థాయిలో ఒక 11 విభాగాలకి ఇప్పుడు నాని చేసినటువంటి లైక్ అలాంటి అనుబంధ విభాగం, అది రాష్ట్ర యువజన కార్యదర్శి, అలాంటిది ఏదైనా విభాగాలు 11 విభాగాలు ఉన్నాయి. వాటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇచ్చారు, మనకు అవకాశం కల్పించారు. ప్రతి మండలానికి ఒక 2 రాష్ట్ర స్థాయివి, నియోజకవర్గ స్థాయి ఒక 6 ఉన్నాయి. వీళ్ళని ఎవరైతే కమిట్మెంట్ తో మనం చేస్తారు. ఈ రోజు కావాల్సింది ఏంటంటే పదవి తీసుకుని ఇంట్లో ఉన్నోళ్ళు కాదు. ఎందుకు? ఈరోజు పార్టీ కష్టాల్లో ఉన్నాయి, కార్యకర్తలు చితికిపోయి ఉన్నారు. వాస్తవం వాళ్ళ కష్టాలు తెలుసుకోవాలి, వాళ్ళకి అండగా నిలబడాలి. వాళ్ళకి 2 ఓట్లు లేకపోయినా పర్వాలేదు, కానీ ఈరోజు రోడ్డు ఎక్కాలి. పార్టీ పిలుపునిచ్చినట్టే ముందుకు వచ్చి ప్రజల కోసం నిలబడాలి. అవసరం అనుకుంటే ఇక్కడ ఏదైనా కష్టం జరిగితే వాళ్ళని ఎస్ఐ దగ్గరకో ఎంఆర్ఓ దగ్గరకో తీసుకెళ్ళినట్టు ఉండాలి. లేకపోతే ఒక కోన రవికుమార్ ఇంకో వ్యక్తితో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే ఇమీడియట్ గా దాన్ని స్పందించినట్టు ఉండాలి. వాటికి ఏమైనా నేను చూసుకుంటున్నాను, పర్వాలేదు, ఏం ఇబ్బంది ఏం కాదు. ఇమీడియట్ గా స్పందించండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఏ ఒక్క మాట ఆడినా ఇమీడియట్ గా స్పందించండి. ప్రెస్ మీట్లు పెట్టండి. అందరినీ ప్రెస్ వాళ్ళని కూడా గౌరవించి వాళ్ళని పిలిచి వాళ్ళని రిక్వెస్ట్ చేద్దాం. మాకు కూడా మీరు మీడియా ప్రచారం కల్పించండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేద్దాం. ఎక్కడికక్కడ ప్రెస్ మీట్లు పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఆశయాలు ముందు తీసుకెళ్ళండి. ఎందుకంటే ఆయన చేసున్నాడు. మీరు నిజంగా ఆలోచించండి. పేదవాడు 3 పూట్ల తిని వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలనేది ఒక్కటే చూడండి. ఏదో కారులో తిరిగి అక్కర్లేదు, మేడలు కట్టి అక్కర్లేదు. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. 8 నెలలు దాదాపు అయింది ఈరోజు గవర్నమెంట్ వచ్చి. ప్రతి ఒక్క పేదవాడు కూడా ఎంత చితికిపోతున్నాడు, ఇబ్బందులు పడుతున్నాడో చూస్తున్నాము. ఆయన ఇచ్చేది కూడా, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేది కూడా మనస్ఫూర్తిగా పేదవాడు బాగుపడాలని ఇస్తున్నాడు. చంద్రబాబు నాయుడు ఇచ్చేది కూడా వీడిని ఎలాగే కొట్టాలి, వీడి దగ్గర ఎలా లాగేయాలి తిరిగి అని చెప్పేసి ఇస్తున్నాడు. అది జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న తేడా. ఈ విషయాన్ని రేపు బలంగా మనం తీసుకెళ్దాం, ప్రజల్లోకి తీసుకెళ్లి చేద్దాం, పార్టీని నిలబెట్టుకుందాం. రేపు గెలిచాక ఈ కష్టాల్లో ఎలాగైతే మనం ఉన్నాం, కష్టాల్లో ఉన్నోళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే కష్టాల్లో ఉన్నప్పుడు కష్టపడిన వాళ్ళు గుర్తుపెట్టుకున్నారో, ఈరోజు ఈ 4 సంవత్సరాలు కష్టపడిన వ్యక్తికి ఎట్టి పరిస్థితుల్లో రేపొద్దున గౌరవం దొరుకుతుంది, పదవి దొరుకుతుంది, ఆర్థికంగా బలోపేతం అవుతాడు, సామాజికంగా కూడా బలోపేతం అవుతాడు. ఇది నేను ఇస్తున్న హామీ మీకు అందరికి కూడా. కాబట్టి అందరూ కష్టపడడం. ఇంకా ఒకటి, నేను మీ ద్వారా కూడా ఎవరైతే ఒకరైతే అసంతృప్తులు ఉన్నారో వాళ్ళకి నా మీద ఏం కోపమే కాదు, నేనేం వాళ్ళకి అన్యాయం చేసింది కాదు, వాళ్ళకు కూడా చెప్తున్నాను. చేతులైతే దండం పెడుతున్నాను. అందరూ రండి, కలిసి పని చేసుకుందాం, కలిసి. ఎందుకంటే కష్టాల్లో ఉన్నారు కార్యకర్తలు. ఈ టైంలో మనం చిన్న చిన్న విభేదాలు చేసి కోన రవికుమార్ వెనక నుండి పెట్టాలని చూస్తాడు. తెలుసు ఆయనకి అది అవసరం, అని ఆయనకి అవసరం కాబట్టి ఆయన పెట్టాలని చూస్తాడు. ఆయన ట్రాప్ లో పడద్దు, కలిసి పని చేసుకుందాం. కష్టాల్లో ఉన్నప్పుడు కార్యకర్తలకు అండగా నిలబడతాం. రేపు ఏం జరిగితే అదే జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే చేద్దాం అందరం. అంతేగాని లేనిపోని ప్రలోభాలకు పడి లేనిపోని ఏ గ్రూపులు ఏం చెయ్యొద్దని చెప్పేసి వాళ్ళకు కూడా మీ అందరి ద్వారా, మీ అందరూ కూడా చెప్పినట్టే అందరికీ చెప్పినట్టే. కాబట్టి వాళ్ళందరూ కూడా చేతులెత్తి దండం పెడుతున్నాను, నమస్కరిస్తూ కోరుతాను. ఎవరికో నేను 10 మెట్లు కాదు 25 మెట్లైనా దిగి ఏ ఒక్కరైనా నేను అంటున్నాను, ఏ అర్ధరాత్రి అయినా ఫోన్ చేయండి, నేను తప్పు చేస్తే అడగండి, నిలదీయండి, ఏం ఇబ్బంది ఏం లేదు. ఇంతకు ముందున్న పరిస్థితులు ఏం లేవు. ఫోన్ చేస్తే ఎత్తలేకపోవడం అలాంటిది ఏమి ఉండదు. ఎవరి ఇంటి దగ్గరికి వెళ్ళి వెయిట్ చేయాల్సిన పని ఏమీ లేదు. ఎక్కడో నేను లేకపోతే ఎప్పుడైనా అందుబాటులో లేకపోతే రండి, కానీ లేకపోతే ఇమీడియట్ ఫోన్ చేయండి. మాక్సిమం రెస్పాండ్ అవుతాను, 99% రెస్పాండ్ అవుతాను. ఒకవేళ అప్పుడు చేయలేకపోయినా 10 నిమిషాలు, పావు గంటలో మళ్ళీ తిరిగి కాల్ చేస్తాను. ఈ టైంలో ఏదో మీకు అన్ని జరిగిపోతాయని కాదు, కానీ ఒక అండదండగా అంతే మాత్రం అందరం ఉందామని చెప్పేసి అయితే నేను చెప్తాను. ఇది నేను చెప్పాలనుకుంది ఇదేని. అందరం కలిసికట్టుగా ఉందాం, పని చేసుకుందాం. కోన రవికుమార్ని చూసి ఏం భయపడిపోవాల్సిన పని అయితే ఏమీ లేదు. దానికి మనకున్నంత కేడర్ నిజంగా టీడీపీకి కూడా లేదు. వాస్తవంగా చెప్తున్నాను, టీడీపీ కేడర్ చాలా అసంతృప్తం ఉన్నారు, చాలా అసంతృప్తం ఉన్నారు. ఆయన మీద కూడా చాలా అసంతృప్తం ఉన్నారు. ఎందుకంటే అహంకారంతో కూడిన మనిషి అతను. ఇంకోటి ఏంటంటే, సరే ఇది ప్రెస్ లో అనవసరం లేకపోయినా ఆయన కుటుంబం నుండి బయటకు వచ్చింది అని అంటే ప్రజల్లో అది ఎంత తీసుకెళ్తుందో అందరికీ తెలుసు. రేపు ప్రజల దగ్గరికి వెళ్దాం, మనం అవే విషయాలు చెప్తాం. ఎలక్షన్ వచ్చేటప్పుడు 4-5 ఆస్పెక్ట్లు ఈరోజు పనిచేస్తాయి అన్నమాట. ఒకటోది ప్రభుత్వం మీద వ్యతిరేకత, రెండోది ఒక రకమైన పాలన బయటకు వచ్చిందని చెప్పేసి ప్రతి కామన్ పీపుల్లో కూడా ఉంది కాబట్టి అదొకటి.
మన మీద ఏం వ్యతిరేకత ఏం లేదు. అమ్మ మీరు ఆయనకి అవకాశం ఇచ్చారు, ఈయనకి అవకాశం ఇచ్చారు, నేను మీలాంటి నేను నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి బతిమాలుకుంటే ఎంత చేయాలో ప్రజలు అంతే చేస్తారు. ఆ రోజు ఎంతవరకు రావాలి రిజల్ట్ అంత వస్తుంది. ఆ రిజల్ట్ మనం ఏమి ఆలోచించక్కర్లేదు, అది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఒక్కటే ఏంటంటే కలిసి పని చేసుకుందాం, కష్టాల్లో అందాం, అందరం కలిసి ఉందాం. చిన్న చిన్న విభేదాలు ఏమైనా, ఎందుకంటే ఇంతకుముందు జరిగాయి గ్రామాల్లో చిన్న చిన్న గ్రూపులు ఏర్పడ్డాయి ఒక పెద్ద దగ్గర. ఎందుకంటే సరే పోటీ ఎలక్షన్లో పోటీ చేసాడు అయినప్పుడు, లేకపోతే పథకాలు అందించేటప్పుడు అయినా కానీ ఒక చిన్న చిన్న గ్రూపులు ఏర్పడ్డాయి. ఈరోజు ఆ గ్రూపును ప్రోత్సహించడానికి రకరకాల మనుషులు ఉన్నారు ఈరోజు, అటు బయట పార్టీ నుండి ఇంకా బయట నుండి కొంతమంది ఉన్నారు. కాబట్టి అది ముందు మనం తెలుసుకోవాలి. ఏంటంటే ఈరోజు కష్టాల్లో ఉన్నప్పుడు ఇంత గ్రూపులైనా కానీ మన పార్టీ అనేది ఇబ్బందులు పడుతుంది. మనం దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ప్రజల తాలూకా కష్టాల గురించి ఈరోజు మనం కాన్సన్ట్రేట్ చేయాలి. అంతేగాని మనలో ఉన్న చిన్న చిన్న గ్రూపుల కోసం కాన్సన్ట్రేట్ చేసే పరిస్థితి తీసుకురావద్దని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుంది. నేను చెప్తున్న ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. నేను పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే చాలు, ఆయన సీఎం అయితే ఈసారి కార్యకర్తలకే చూస్తాను. పార్టీలో కార్యకర్తలు, ప్రభుత్వంలో కార్యకర్తలు భాగస్వాములు అవుతారని కూడా ఆయన నొక్క నుంచి మరీ చెప్తున్నాడు. ఆయన చెప్తున్నారు, ఈరోజు జిల్లాలకు వచ్చి కూడా అదే చెప్తారన్నమాట. థ్యాంక్ యూ. మీ అందరూ ఇంత ఓపికతో ఇంతమంది ఇక్కడ ఉండి ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేసి నన్ను ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఈ మండల టీము, మండలాధ్యక్షులు, అది మండల పార్టీ అధ్యక్షులు, ఈ మండలంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు, మీకందరికి కూడా మరోసారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.